అధికారాన్ని సమర్థంగా వినియోగించుకోవడంలో కూటమి ప్రభుత్వం విఫలమవుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. సర్కార్కు వ్యతిరేకంగా అనవసర ప్రచారం జోరుగా సాగుతున్నప్పటికీ నేతలు ఖండించలేకపోతుండడం కూటమి శ్రేణులకు మింగుడుపడడం లేదట. తిరుమల వ్యవహారాలకు సంబంధించి వైసీపీ చేస్తున్న విమర్శలను కూటమి శ్రేణులు ఖండించలేకపోతున్నాయి. దాంతో ప్రతి చిన్న విషయంపై రాద్ధాంతం చేస్తున్న వైసీపీ నేతల వ్యక్తిత్వాన్ని కించపరిచేలా ఆరోపణలు గుప్పిస్తోంది. టీటీడీ పాలక మండలితో పాటు అధికారులు, చైర్మన్ విషయంలో విపక్షం అంతలా చెలరేగుతున్నా కూటమి నేతలు ఎందుకు మౌనంగా ఉంటున్నారు? టీటీడీ పాలకవర్గం ఏర్పడిన 6 నెలల కాలంలో తిరుమల తిరుపతి దేవస్థానంలో అనేక మార్పులు వచ్చాయి. సామాన్యుడి స్వామి దర్శనానికి పెద్దపీట వేశారు. అదే సమయంలో వీఐపీల బ్రేక్ దర్శనాలు తగ్గించారు. మరోవైపు అన్నదానంలో మార్పులు తెచ్చారు. నాణ్యత కలిగిన భోజనాన్ని భక్తులకు పెడుతున్నారు. లడ్డూ ప్రసాద క్వాలిటీ పెంచారు. సాంప్రదాయ వ్యవసాయ ఉత్పత్తుల పేరుతో కేవలం వీఐపీలకు మాత్రమే పెట్టే ప్రసాదాలను సామాన్యుడి వరకు తెచ్చారు. మరోవైపు దశాబ్దాల కాలమున్న చెత్త సమస్యపై సీరియస్ గా స్పందించారు. పాతుకుపోయిన అధికారులపై చర్యలు తీసుకున్నారు. బ్రహ్మోత్సవాలు విజయవంతంగా నిర్వహించారు. గరుడ సేవ నాడు ఏకంగా 3 లక్షల మంది భక్తులకు మాడవీధుల్లో స్వామివారి దర్శన భాగ్యం కల్పించారు. అయితే ముగ్గురు అధికారుల నిర్లక్ష్యానికి వీరు 6 నెలలుగా పడిన కష్టం వృధా అయింది. వైకుంఠ ద్వార దర్శనాలకు సంబంధించి టోకెన్ల ఇష్యూ సందర్భంగా రామానాయుడు స్కూల్ వద్ద జరిగిన తొక్కిసలాటలో 6 మరణించారు. ఈ ఘటనలో వైఫల్యం, క్యూలైన్ సెంటర్ల నిర్వహణ బాధ్యతలు చూసిన టీటీడీ జేఈఓ అయిన ఐఏఎస్ గౌతమిరెడ్డితో పాటు అక్కడ టీటీడీ ఇన్ఛార్జిగా ఉన్న డాక్టర్ హరినాథ్ రెడ్డి, డీఎస్పీ రమణ్ కుమార్ నిర్లక్ష్యం అడుగడుగునా కనిపించింది. వీరితో పాటు మరో 2 ఐపీఎస్ అధికారులు, ఎస్పీ సుబ్బారాయుడు, సిబిఐన్ ఎస్ఓగా ఉన్న శ్రీధర్పై బదిలీ వేటు వేశారు. మరోవైపు గతంలో లేని విధంగా ఇప్పుడు తిరుమల ప్రాంతంలో నిరంతరం రెడ్ శాండిల్ టాస్క్ ఫోర్స్, అటవీ శాఖలు సంయుక్తంగా రెగ్యులర్ గా కూంబింగ్ నిర్వహిస్తుండటంతో పెద్ద ఎత్తున స్మగ్లర్లు బయటపడుతున్నారు. గతంలో లేని విధంగా తనిఖీలు నిర్వహించడం వల్లనే ఇది జరుగుతుందని అంటున్నారు. గతంలో తిరుమలలో పలుమార్లు గంజాయితో పాటు మాంసం, మద్యం పట్టుబడ్డాయి. అయితే వీటిపై ఆ రోజు ఎవ్వరు మాట్లాడినా వారిపై ఏదో రకంగా ప్రతీకార చర్యలు తీసుకున్నారు. కేసులు పెట్టి వేధించారు. మీడియాను సైతం కంట్రోల్ చేయాలని చూశారు. చిరుతపులి దాడి విషయంలో జరిగింది కూడా అందరికీ తెలుసు. క్యూ లైన్ లోని భక్తులకు కనీసం అన్నప్రసాదం కూడా పంపిణీ చేయలేదని విమర్శలున్నాయి. కరోనా తర్వాత టోకెన్ లేనిది తిరుమలలోకి ప్రవేశం లేకుండా పోయింది. గోవింద రాజసత్రాల వద్ద తొక్కిసలాట ఘటనలో పలువురు గాయపడిన తర్వాతి సర్వదర్శనానికి అనుమతిచ్చారు. పులి పేరుతో కాలినడకన అలిపిరి మార్గాన వెళ్లే భక్తులకు టోకెన్లు ఆపేశారు. ఇక లడ్డూ రేట్లు పెంచి క్వాలిటీ తగ్గించారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తిరుమలలో జరిగిన తొక్కిసలాట ఘటనను వైసీపీ ఆయుధంగా మలుచుకోవాలని చూసింది. లడ్డు కౌంటర్లు షార్ట్ సర్క్యూట్ వల్ల ప్రమాదం అన్నది మామూలు వ్యవహారం. దానిపై కూడా వైసీపీ హడావిడి చేసింది. గతంలో వైసీపీ హయాంలోని లడ్డు కౌంటర్లలో సిస్టమ్స్ ఆపరేషన్ ప్రారంభమైంది. అందుకు సంబంధించి అప్పట్లో పనిచేసిన అధికారులు ఇప్పుడు ఉన్నారు. అయితే వీటన్నిటి విషయంలో కూటమి నేతలు మౌనంగా మాట్లాడకుండా ఉన్నారు. జిల్లాలో 13 మంది ఎమ్మెల్యేలు, 2 ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు, మరోవైపు 3 పార్లమెంట్ అధ్యక్షులు, అధికార ప్రతినిధులున్నారు. ఇంతమంది ఉన్నప్పటికీ ఎవ్వరూ కనీసం నోరు తెరవడం లేదు. మాట్లాడితే తిరుపతి జనసేన ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ తప్ప మిగతా వారెవ్వరూ వైసీపీ విమర్శలకు కౌంటర్లు ఇవ్వడం లేదు. అయితే వైసీపీ నేతలు మాత్రం ప్రతిరోజు ఏదో ఒక హడావిడి చేస్తూ అటు కూటమి ప్రభుత్వం, ఇటు టీటీడీ బోర్డుపై ధ్వజమెత్తుతూనే ఉన్నారు. తమ మీడియాతో పాటు అనుబంధ మీడియా, ఇతర గ్రూపులతో పెద్ద ఎత్తున సోషల్ మీడియాలు కొండపై పాపాలు జరిగిపోతున్నాయని విమర్శలు గుప్పిస్తున్నారు.
వైసీపీ విమర్శలు చేస్తున్న కూటమి నాయకులు పట్టుపట్టనట్లు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారు. తిరుపతి టీడీపీ నేతలు అయితే తమకు పదవులు లేవు, కనీసం గుర్తింపు కూడా లేనప్పుడు ఎందుకు మాట్లాడాలి అంటున్నారట. ఎమ్మెల్యేలు కూడా ఎవరు నోరు విప్పడం లేదు. సీనియర్ నేత అమర్నాథ్ రెడ్డి సైతం మౌనంగానే ఉంటున్నారు. విపక్షం విమర్శలకు కౌంటర్లు ఇవ్వాల్సిన కూటమి నేతలంతా మనకెందుకులే అన్నట్లు వ్యవహరించడం మిత్రపక్షాల క్యాడర్కు మింగుడుపాడడం లేదంట. ఇది ఇలాగే కొనసాగితే కార్యకర్తల్లో ఆత్మవిశ్వాసం సన్నగిల్లుతుందని, ముఖ్యంగా తిరుపతి లాంటి కీలకమైన చోట పార్టీకి దిక్కుదివాణం లేకుండా పోతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. For more videos like this, subscribe Big TV channel.